గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ప్రియాంక రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అన్నమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి భోగి పండ్ల ఫెస్టివల్ అన్నమాట మా ఇంట్లో. సో మేము భోగి పండ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాబరమ్మతో. సో ఇప్పుడు భోగి పండ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాళ్ళ నాన్నమ్మతో అమ్మమ్మతో. సో లెట్స్ సీ. ఓకే మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అంతమ్మ హాయ్. హాయ్ హాయ్ అని చెప్పురా. చెప్పు రాయ్ చెప్పు. హాయ్ హాయ్ గుడ్ గుడ్ గర్ల్. హాయ్ హాయ్ చెప్పినవా. ఇద్దరు అందరికీ భోగి పండ్ల శుభాకాంక్షలు. ఇద్దరు కలిసి చెప్పండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. అందరికీ హ్యాపీ భోగి. సో ఇదన్నమాట కైట్ థీమ్లో మేము డెకరేషన్ చేసినాం. ఇది సో ఇద్దరు కలిసి ఏమేమి కలిపిరో చెప్పండి. పువ్వులు, రేగిపండ్లు, చాక్లెట్లు, చెరుకు గడలు, ఇంకేం తీసుకొచ్చినామమ్మా. రేగిపండ్లు అంటారు. జీడిపండ్లు. మా స్ట్రాబెర్రీ అమ్మకు దిష్టి తీసేందుకు భోగి పళ్ళు పోయడానికి మిర్జాంబర్ నుండి వచ్చినాము. అలా నాని అందరం కలిసి మేము వస్తున్నాము. అలా పప్ప టూర్ వెళ్ళిండు. వాళ్ళ పప్ప టూర్ వెళ్ళిండు. బాయ్స్ ట్రిప్ వచ్చినాము. రేగి పండ్లు పోయడం వల్ల ఎంతో పిల్లలకు శుభం. ఏంటంటే 5 years లోపు పిల్లలకు రేగి పండ్లు పోస్తారు అన్నట్టు. రేగి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణుమూర్తి జన్మిస్తాడన్నట్టు రేగి చెట్టు కాడ. రేగి చెట్టు కాడ జన్మిస్తే రేగి పండు అనేది మోక్షం అన్నట్టు. మోక్షానికి ప్రతికూలం. హాయ్ ఆంటీ. చిన్నపిల్లలకు ఆ రేగి చెట్టుది ప్రతిదీ రేగి పండుకు ఒకటి ఉంటది అర్థం. ఆకుకు ఒక అర్థం. ముళ్ళు అనేది రేగి బగల చెట్టు అంటారు. బగల చెట్టు అంటే దానికి మోక్షం అన్నట్టు. ఇది దారి చూపించే రేగి చెట్టు కాబట్టి వల్ల చిన్నపిల్లలకు ప్రతి చిన్నపిల్లలకు 5 years లోపు పిల్లలకు అందుకోసమే రేగి పండ్లు పోస్తాము. దిష్టి దోషం కానీ ఏ దోషం కానీ ఈ సంక్రాంతి పీడలు అంటారు కదా, అవన్నీ పోవడానికే పిల్లలకి ఇది చేయడము. విష్ణుమూర్తి జన్మించిన ఈ రేగి పండ్లు కాబట్టి వీళ్ళకి అంత విలువ ఉంటుంది ఇప్పుడు మనకు. ఓకే ఇదే అన్నమాట. దాంట్లో ఏమైనా తప్పులున్నా ఏదైనా సరి చేసుకోండి. ఓకే ఇదే అన్నమాట దీని అర్థం. వావ్ స్ట్రాబెర్రీ ఆంటీ చేస్తుంది. చెప్పు చెప్పు. మమ్మీ పోస్తుంది. ఏ దిష్టి దోషం ఉన్నా పోవాలి. శ్రీరామ రక్ష రక్ష 3 సార్లు పోయి శ్రీరామ రక్ష రక్ష. బాగుంటుంది చక్కగా వీడియోలో కనబడదు. నాని చూడరా. స్ట్రాబెర్రీ పాప స్ట్రాబెర్రీ. అయితే యోగి భోగి 2 అవుతుందా. మా స్ట్రాబెర్రీ అమ్మ యోగి భోగి అవుతుంది. కైన్ సాగితే యోగి భోగి యోగి భోగి అయితే. నాని డ్రెస్ కుట్టింది. మా వదినమ్మ కూడా మంచి డ్రెస్సులు కుడుతుంది. ఎట్లా యూట్యూబ్ లో ఎట్లా చూస్తే అట్లా డ్రెస్సెస్ కుడుతుంది. అదే ఇంటి తీసుకొచ్చారు. చాలా కుట్టింది అట్లా డ్రెస్సులు. శ్రీరామ రక్ష రక్ష. దేవుళ్ళందరి రక్ష ఉండాలి. అందరి దిష్టి పోవాలి. నర దిష్టి మొత్తం అందరి చుట్టాలది ఫోటోలు చూసిన దిష్టి పెడతాం. మా అమ్మాయికి ఎట్లా ఉంటుంది స్ట్రాబెర్రీ. ఎంత మంచిగా చూపించుకుంటుంది. వెరీ గుడ్. చక్కగా బాగా వెళ్ళు. శ్రీరామ విజయ రామ శ్రీరామ రామ రమే
మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శాంతాకారం భుజగశీలం పద్మనాభం సురేశం విశ్వాధారం జగసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగం బంగారు తల్లికమ్మా అమ్మయ్య కదా సూపర్ సరే పెట్టేద్దాము స్వీట్ కూడా పెట్టేద్దాం మీకు అబ్బో బంగారు తల్లికి స్వీటు తాతయ్య వచ్చిండు ఆఫీసర్ లెవెల్ తీసుకుంటుందమ్మా స్వీట్ స్వీట్ బంగారు తల్లు అనిపిస్తుందా ఇక్కడ పెట్టేసి మళ్ళీ నీకు ఇస్తా దిష్టి దోషం ఏ దిష్టి దోషాలు ఏమున్నా పోయేటట్టు చూడమ్మా ఏ దిష్టి దోషాలున్నా సగ్నే భలే పట్టుకుంది. ఏ దిష్టి తగలకుండా దేవుళ్ళ రక్ష రక్ష ఉండాలి తండ్రి. విష్ణుమూర్తి మీ రక్ష ఎప్పటికి ఉండాలి తండ్రి. బాల అరిష్ట దోషాలన్నీ పోవాలి కదా. అన్నీ ఉంటుంది. పైన పైన ఫ్లవర్స్ తీసుకో మమ్మీ. శ్రీరామ రక్ష రక్ష శ్రీరామ రక్ష రక్ష బాల అరిష్ట దోషాలు పోతే కన్నా వెనక కనిపెట్టేది. బంగారు తల్లి బంగారు తల్లి తింటున్నావా? హాయ్ చెప్పు అక్కడ. హాయ్ చెప్పు. ఇది చూడు మా. అందరికి శుభాకాంక్షలు. భోగి పండుగ పనులు ఇలా పోసుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పు. అందరి విశేషం చెప్పాలి. మా తల్లి బంగారు తల్లమ్మ. హాయ్ బంగారు తల్లమ్మ. బంగారు తల్లి రండి పసుపు పెట్టు. ఇంకోళ్ళమ్మా ఒక్కళ్ళు వస్తాయి. నేను చెప్పాలా ఎక్కడ ఉన్నావు? ఫోటో ఏదయ్యా ఇవి తీసుకొని మళ్ళీ ఇంటి 3 సార్లు తిప్పండి. వీడియో పోయేది చూడండి. అమ్మమ్మ ఇప్పుడు దాకా మంచిగా నవ్వింది. ఓకే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ వచ్చినందుకు. అవునా ఆంటీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరి మనం కలుద్దాం. అంతే. అత్తయ్య గారు ఇట్లా చూస్తుంది చూడు. స్ట్రాబెర్రీ ఆంటీ చేస్తుంది. అయ్యో అయ్యో మొత్తం తింటుందట. చాలు 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 చాలు. బాగుందా లడ్డు? బాగుందా? చిన్నప్పుడు తినలేవు పెట్టి తినిపించినోలే. అది చూస్తుంది ఇవ్వట్లేదు అట్లా. అదే
వస్తుంది. ఇదండి భోగి పండ్ల సెలబ్రేషన్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. మా స్ట్రాబెరమ్మ కూడా హ్యాపీగా ఏ క్రాంకీ మూమెంట్ లేకుండా అందరితో భోగి పండ్లు ఓపించుకుంది. చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అండ్ అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి.